హలో అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కొబ్బరి మరియు కొత్తిమీర పచ్చడి. ఈ 2 కాంబినేషన్ చాలా బావుంటుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పెనం హీట్ ఎక్కిన తర్వాత సరిపడిన ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని వేపుకోవాలి. నేను సాయిగుళ్ళు వేసుకున్నానండి. మీ దగ్గర పొట్టు మినపప్పు వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని బాగా శుభ్రంగా కడుక్కొని అది కూడా ఈ విధంగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలండి. చాలామంది బాగా వేపుతారు. దానివల్ల ఏంటంటే పచ్చడికి టేస్ట్ అనేది పోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, బెల్లం కూడా వేస్తున్నానండి, చింతపండు ఈ విధంగా వేసుకోవాలి. అయితే మీకు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా ముందుగా కొబ్బరి ముక్కల్ని దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మేము పెద్ద పొత్రంలోనే చేద్దామనుకున్నాము. కాకపోతే బయట చాలా ఎండగా ఉందండి. అందుకని ఆ సాహసం చేయలేకపోయాము. ఇంట్లో మసాలా రాయి ఉంటే దాంట్లోనే ఈ విధంగా చేసేస్తున్నాము. ఈ విధంగా దంచుకున్న తర్వాత పచ్చిమిర్చిని అలాగే ఫ్రై చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. ఈ విధంగా చూసారా, అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.